రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకోవాలన్న చంద్రబాబు ఆశలకు గండి పడుతోందా? గండికోటతో తిరుగులేని ఆధిపత్యం సాధించామని లోకేష్ వ్యూహాలు ఫలించాయని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీకి ప్రతికూలంగా మారాయంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నారాయణ రెడ్డి హత్య విషయంలో జగన్ తనదైన దూకుడు ప్రదర్శించారు. హత్యకు కారణం ఏదైనా రాజకీయంగా జగన్ పైచేయి సాధించారు. అధికార పార్టీ ఆత్మరక్షణలో పడింది. వాస్తవానికి ఇది టీడీపీకి ఊహించని షాకే. ఇక భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక సీటు విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. నెల్లూరులో వాకాటి నారాయణ రెడ్డి కేసులు కొత్త కుంపట్లు తెచ్చిపెడుతున్నాయి. గంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరి వంటి వారిపై కేసులు ఉన్నా లైట్ గా తీసుకున్న ప్రభుత్వం వాకాటి విషయంలో మాత్రం కాపాడలేకపోతుంది. ఇక్కడ కులమే అడ్డు వచ్చిందంటూ రెడ్డి వర్గంలో వైసీపీ ప్రచారం చేయడంతో సక్సెస్ అయినట్టు చెబుతున్నారు. మొత్తానికి వరుసగా జరుగుతున్న పరిణామాలు అనుకూలంగా మలుచుకుని చంద్రబాబుకు జగన్ సాగిస్తున్నారట. రెడ్డి వర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టు చిక్కినట్టే చిక్కి చేజారిపోతుందంటున్నారు.